నేను ఈ 8 గుణములలో ఒక్క గుణాన్నైనా అలవరుచుకోవడం కోసం నిరంతరం పరిశ్రమిస్తే నేను ప్రతిరోజు ప్రతి క్షణం వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి అష్టదళ పాదపద్మారాధన చేస్తున్నవాడని. ఏదో ఒక్కరోజు పొద్దున్న వేళ అష్టదళ పాదపద్మారాధన కాదు, నేను బ్రతికున్నన్నాళ్ళు ప్రతి క్షణం స్వామికి అష్టదళ పాదపద్మారాధన చేస్తూనే ఉన్నాను. అలా చెయ్యగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావనా సౌకుమార్యంలో ఉంటుంది. అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వం, తనలోని కదలికలకన్నిటికీ ఆధారమైన వాడెవడో వాణ్ణి గుర్తించగలగాలి. పోతన గారు భాగవతం చేస్తూ ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ చురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. ప్రహ్లాదుడు ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు. ఎప్పుడు? ఏదో సమాధిలోకి వెళ్ళిపోయి కాదు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. మంచినీళ్లు తాగుతుంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చేవాడు, మంచినీళ్లు బిందె గుర్తొచ్చేవి కావు. అదేమిటి? అలా ఎలా సాధ్యం? ఈశ్వర, పంచభూతములను నువ్వు సృష్టించావు, ఈ నీళ్లు నీ సృష్టి. ఈ నీరు కిందకి వెళ్ళాలి అని నియమం పెట్టావు, అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టావు. అగ్ని కిందకి వెళ్ళదు, నీరు పైకెక్కదు. ఈశ్వర, నువ్వు ఎంతటి కరుణామూర్తివి! కడుపు ఇక్కడ పెట్టకుండా కడుపు ఇక్కడ తలిక్కడ పెడితే కాదనేవాడెవడున్నాడు? కానీ అప్పుడు నాకు దాహం ఇస్తే నీరు వెంటనే శరీరంలో కెడితేనే ప్రాణం నిలబడుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసభగవానుడు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు పరమాత్మ. కడుపు ఇక్కడుందనుకోండి, ఎన్ని నీళ్ళు ఇందులో పోస్తే పైకెక్కి ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పెట్టాడు, ఆ నీళ్ళు ఆయన ఇచ్చాడు. గడగడ తాగితే నీళ్లు కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వర, ఎంతటి కరుణామూర్తివి! నీరు తాగేటప్పుడు నారాయణుడు గుర్తొచ్చాడు. బిందె మరిచిపోయాడు, నీళ్లు మర్చిపోయాడు, నారాయణుడు గుర్తొస్తున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే గుర్తొస్తున్నాడు. ఈశ్వర, ఏమి ఓషధీతత్వం! ఒక్క ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేస్తే ఇంత కంక, ఇన్ని ధాన్యమా? ఆ బియ్యం తీసుకెళ్ళి నీటిలో వేసి అగ్ని మీద బాగా పచనం చేస్తే ఒక మెతుకు కూడా, ఒక బియ్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైందా? ఆ మెత్తటి మెతుకులలోకి ఓ కూరగాయ తీసుకొచ్చి ఉడికించుకొని కలుపుకుంటే కొత్త రుచి వచ్చిందా? ఆ రుచి గ్రహించినే సంతోషించడానికి నాలుక మీద రసాంకురాలా? దాన్ని నాలుక మీద పెట్టుకునేటప్పటికీ జిగురుతో లోపలికి జారడానికి మళ్ళీ మ్యూకస్ టైలిన్ పుట్టడమా? అది లోపలికి జారిపోతే అంత అసహ్యంగా నేను తినేసినటువంటి పదార్థాలన్నింటినీ అమాశయపాకమైపోతే నేనే ఎంతో ప్రీతిగా తిన్నది నువ్వు జీర్ణం చేస్తున్నావా? రుచి చెప్పడానికి ఇంత మెత్తటి నాలుక, దాని మీద రసాంకురముల, పైన కింద గట్టిగా ఉండే 32 పళ్ళ, 2 వరసలా, ఈ పదార్థాన్ని నాలుక తొయ్యడమా, పళ్ళు నవలడమా, అది లోపలికి వెళ్ళడమా, జీర్ణం అవడమా, తెల్లవారేటప్పటికీ పిప్పి కిందకి రావడమా, సంవరణీకండరములు సడలిపోవడమా, అది జారిపోవడమా, బయటికి వస్తే దుర్వాసన, ఇందులో ఉంటే నవరంధ్రములున్నా కూడా వాసన బయటికి రాకుండా ఆపావా? ఏమి ఈశ్వరా నీ చమత్కారం! ఏమి నీ సృష్టి! ఏమి పరమాద్భుతమైన శిల్పివి! కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటుండేవారు, నేను ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు వ్రాశాను, నీటి తడికి అవన్నీ పోయాయి. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు. ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడో! కాబట్టి ఆయనని స్మరించడానికి, ఆయన జ్ఞాపకానికి రావడానికి, ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి,
విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు. అది పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అందుకే భక్తి భావన సౌకుమార్యం. అది ఆ భావన యందు అపారమైన సౌకుమార్యం ఉందనుకోండి, ఆనంద భాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర. నిజానికి ఒక్కరోజు నేను నిద్రపోలేదనుకోండి, మరునాడు ఏ పని చేయడానికి ఇచ్చగించదు మనస్సు, తల భారంగా ఉంటుంది. మరి ఈశ్వరుడో ఎప్పుడైనా నిద్రపోయాడా? ఆయనే నిద్రపోతే లోకాల్ని కాసేవాడెవడు? భాగవతం దశమస్కంధంలో పోతన గారు చమత్కారం చూపించారు. చిన్ని కృష్ణుడు పుట్టడం అంటే కృష్ణావతారం స్వీకరించాడు. పాపం అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఆయనకి నీళ్లు పొయ్యాలని తొడ మీద పడుకోబెట్టుకుని ఆయన వీపు రుద్దేశారు. ఎటువంటి వీపు? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవంతటిది ఆ చెయ్యి పడితే మురిసిపోతుంది. ఆయన కాలి బొటన వేలుకున్నటువంటి గోటి చివరి భాగపు కాంతి కనపడితే చాలు. సూర్యులు తొల్లి ఎవని పాద నఖాగ్ర శోభితముంచేరి అంటాడు అక్రూరుడు. ఆ కాంతి తగిలితే చాలు, జన్మజన్మల నుండి వస్తున్నటువంటి తమోగుణం పోతుంది. అటువంటి పరమాత్మ వీపు రుద్దారు వాళ్ళు. ఆయనకి స్నానం చేయించారు. అసలు అక్కడ ఒక చమత్కారం చెప్పాడు లీలాశకుడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలై స్నపయాం బభూవ అన్నాడు. అదే శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తిగా వచ్చారు. సముద్రంలోకి దిగారు భూమిని వెతుకుతూ. సముద్రం అంతా ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన స్నానం చేయడానికి సరిపోలేదు ఆ నీళ్లు. ఆయన పైకి లేచి ఇలా అన్నారు. అంటే ఆ నీళ్ళు ఇలా చిమ్ముకున్నాయి. బ్రహ్మాది దేవతలు ఆ నీళ్లు మీద పడితే చాలని ఇలా తలలు ఉంచి నమస్కరించారు. నువ్వు ఒకనాడు ఆదివరాహమూర్తిగా వస్తే సముద్రంలో నీళ్లు నీ రోమకూపాల్లోకి చాలలేదు. అదే నువ్వు చిన్ని కృష్ణుడుగా వస్తే యశోద దోసిట్తో తీసిన నీళ్లు ఇలా పోస్తే నీ ఒళ్ళు తడిసిపోయింది. ఏం చెప్పమంటావు పరమాత్మ, నీ లీలలు అలా ఉంటాయి. అటువంటి చిన్ని కృష్ణుడు స్నానం చేసి పడుకోబెట్టి గోపకాంతల ఆయన్ని నిద్రపుచ్చుతున్నారు. జోజో నలినదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో ఎనచొన్. పోతన గారికి జోజో అలా పడిపోయింది పద్యంలో. ఊపుతున్నారు. ఎంతకీ పడుకోడే. ఓ గోపకాంత వచ్చింది, ఎత్తుకుంది, అటు ఇటు తిప్పింది, వీపు మీద జో కొట్టింది, ఒక ఆవిడ తొడ మీద వేసుకుంది, తొడంతా ఊపింది, కాలు ఊపింది, చెయ్యి ఊపింది, పాట పాడారు, ఉయ్యాల్లో పెట్టారు. ఏం చేసినా పడుకోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు, ఏం చేసినా పత్తికాయల్లా కళ్ళు తెరుచు కూర్చుంటాడు, పడుకోడే అన్నారు. ఆయన్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయన ఆలోచించాట, ఇదేమిట్రా పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతం వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. కృష్ణావతారం స్వీకరిస్తే ఇలా కొడుతున్నారు గోపకాంతలు, వీపు మీద ఎందుకు కొడుతున్నారు నన్ను ఆలోచించాడు. లోకములు నిదురపోవగత నిదిరింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియనూరకుండె కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలసట ఒకటి ఉంది. అలసట ఉంది కాబట్టి వాళ్ళు నిద్రపోతారు కాబట్టి మళ్ళీ లేస్తూ ఉంటారు. నాకో నిద్రపోవడం అన్నది లేదు. నేను నిద్రపోతే లోకాలు చూసేవాడు ఎవరు? నేను నిద్రపోను. కానీ నేను నిద్రపోకపోతే వీళ్ళు వదిలేట్టు లేరు, వీపు మీద కొట్టేస్తున్నారు. అందుకని నేను నిద్రపోయినట్టు నటించాలంటే కాసేపు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని కళ్ళు మూసుకున్నట్ట పరమాత్మ. ఆయనకి నిజంగా నిద్ర ఉంటుందా? ఆయన నిజంగా నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు? కానీ భావనా సౌకుమార్యం. ఆయన నిద్రపోయాడని, ఎవరూ చప్పుడు చేయకుండా పడుకోబెట్టామని, మరునాడు పొద్దున్న బయట నిలబడి తెల్లవారిపోతోంది స్వామి లే 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 అని కొన్ని గుర్తులు చెప్తే ఆయన భళ్ళను తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడని. ఎలా వచ్చాడు? అప్పటి వరకు లే దర్శనవి అని ఎన్నో గుర్తులు చెప్పారు. తీరా ఆయన నిజంగా తలుపులు తీసుకొచ్చాడు. వస్తే ఎలా ఉన్నట్ట? కమలాకు చచూచు కకుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే.
రాత్రి లక్ష్మీదేవి మా అమ్మని గాఢంగా కౌగలించుకుని నిద్రపోయావు స్వామి. అప్పుడు ఆమె కుచముల మీద అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నల్లటి నీ వక్షస్థలం మీద కనపడుతున్నాయి. పోనీ నువ్వు ఎర్రగా ఉంటే ఏమో నల్లగా ఉంటావు. నల్లటి నీ వక్షస్థలం మీద ఎర్రటి కుంకుమ చుక్కలు కనపడుతున్నాయి. మేం పిలిచామని నువ్వు గభాలన ఉత్తరీయం కూడా సరిగ్గా వేసుకోకుండా తలుపులు తీసుకుని బయటికి వచ్చేసావు. నిన్ను చూసేటప్పటికే ఆ వక్షస్థలం, ఆ కుంకుమ చుక్కలు కనపడిపోతున్నాయి. మా కనురాపు తగులుతుందేమో. విజయీ భవ వెంకట శైలపతే. ఎంతటి భావనా సౌకుమార్యం! ఆ అనుభవించడం సుప్రభాతం. ఆ ఆనందంతో కంఠం గాద్గదికమై కన్నుల వెంట బాష్పధారలు పడాలి. ఇది కోరుకున్నది. అలా భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి శరీరమునకు ఖేదం ఉంటుందేమో, లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు. చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారనుకోండి తీయగానే ఉంటుంది. కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది. పళ్ళ మధ్య పెట్టి నవిలేరనుకోండి తీయగానే ఉంటుంది. ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గూటం పెట్టి కొడితే పైకి లేచిన బిందువు నాలుక మీద పడితే తీయగా ఉంటుంది. ఏం చేసినా చెరుకు కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనందపడిపోతూనే ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు భగవంతుడి రక్షణ అన్న మాట వాడలేదు. భక్తార్భకం రక్షతి. భక్తి అన్న తల్లి భక్తుణ్ణి రక్షించుకుంటుంది. ఆ భక్తి అన్న భావనలో, ఆ భావన సౌకుమార్యంలో, ఆ సంతోషంలో గురుంకులిడి ఉండేటటువంటి వ్యక్తిని శరీరాన్ని బాధ పెట్టగలరేమో కానీ ఆయన ఆనందం అనుభవించకుండా చెయ్యగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. అది కదూ ప్రహ్లాదోపాఖ్యానం. ఎంత బాధ పెట్టాడు తండ్రి, ఎంత బాధ పెడితే మాత్రం మానేశాడు. ఆనంద పడిపోతూనే ఉన్నాడు. నాన్నా నువ్వేమైనా చెప్పు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగురాయంచదనునే తరంగిళులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురత చికోరక మరుగునే సాంద్ర నిహారములకు. నాన్న నేనొక్క మాట చెప్పనా? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుండి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోయినటువంటి నన్ను వెళ్ళి లౌకికమైనటువంటి సుఖములను అనుభవించమంటే ఎక్కడ అనుభవిస్తాను నాన్న, నాకు ఎక్కేవి కావన్నాడు. కొట్టాడు, తిట్టాడు, చంపుదామని ప్రయత్నించాడు, ఏనుగుల కింద వేశాడు. ఆయన భక్తే భగవంతుణ్ణి లాక్కొచ్చింది కిందకి. భక్తికున్న గొప్పతనం అది. చాలామంది నరసింహోపాఖ్యానంలో ఏమనుకుంటారంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చాడు నరసింహస్వామి అనుకుంటారు. కాదు. ఆయన ఎందుకు రావలసి వచ్చిందంటే ఎక్కడున్నాడురా శ్రీహరి అని అడిగాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. నెయ్యి ఎక్కడుంది పాలలో అంటే ఏం చెప్పను నాన్న? పాలంతటా ఉంది. అలా అసలు ఆయన లేనిది లేదు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చూపుడు వేలి ఇలా తీశాడు, ఇలా చూపిస్తున్నాడు. ఎక్కడ ఆపుతాడో తెలియదు. తనకి పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తాను అంతటా ఉన్నాడు అని చెప్తున్నాడు భగవంతుడి గురించి. హిరణ్యకశిపుడు ఇలా వేలు చూపిస్తున్నాడు, ఎక్కడైనా ఆగచ్చు వేలు. ఆయన వేలు ఆగిన తరువాత అందులోకి వెళ్ళి బయటికి వస్తే విలంబనం అయిపోతుంది, కాలం కొంచెం ఆలస్యం అవుతుంది. భక్తుడి మాట నిలబెట్టడంలో జాగు జరగకూడదు. అందుకే హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములనుద్దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది, అంతటా నిండిపోయింది నరసింహావతారం. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ పెడితే అక్కడి నుంచి రావాలి. ఎందుకు? హిరణ్యకశిపు సంహారం కాదు, ఇట్టే చంపేస్తాడు. అందుకు కాదు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి. ఆయన అన్నాడు కాబట్టి వచ్చేయాలంతే. అదే భగవంతుని యందుండేటటువంటి గొప్పతనం. నువ్వు రా అని భక్తుడు పిలిస్తే ఆయన శాసనానికి వశపడిపోతాడంతే. భగవంతుణ్ణి కూడా శాసించగలిగిన వాడెవరంటే భక్తుడు ఒక్కడే. ఆ భక్తి అంత గొప్పది. గజేంద్రమోక్షణ ఘట్టంలో శరణాగతి చేశాడు.
సంస్కృత భాగవతం వేరు, తెలుగు భాగవతం వేరు. పోతన గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏనుగు కేవలం శ్రీమన్నారాయణుణ్ణి రమ్మని అడగలేదు. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడెడి సాధువుల కడ్డు బడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక లోపలి చూపులు చూచువాడు అని ఆ వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే మొరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది. వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలి భగవంతుడు. అది ఏమిటి? ఎప్పుడైనా పూజ చేశాడా గజేంద్రుడు? ఎప్పుడైనా భగవన్నామని చెప్పాడా? లేదు. అంత కష్టం వచ్చి మొసలి పట్టుకుంటే అది కూడా ఎన్నాళ్ళు, ఇక ప్రాణం పోయే ముందు చెప్పాడు ఈ మాట. నియమం పెట్టాడు, నువ్వు మామూలుగా వస్తే కుదరదు, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడంతే, ఏం మామూలుగా రాలేదు. ఆ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఆయనకి తెలియదు, పిలిచాడంతే. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతసర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించే సవరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆఖరికి ఎవరి కొంగు పట్టుకొచ్చేస్తున్నాడో ఆ లక్ష్మీదేవికి కూడా చెప్పడం మానేశాడు. అడిగదనని కడువడి జను అడిగిన తన మగడు నుడువడ నిన్నడగన్ వెడ్డబెడ్డ సిడ్డిముడ్డిదడబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు చెడిమ నడుగిడ్డునే డలన్నన్నారు పోతన గారు. ఆ ముందు పవిట కొంగు పట్టుకొని విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే వెనక వస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి తడబడిపోతుంటే పక్కనున్న వాళ్ళు ఎక్కడికెడుతున్నాడమ్మా ఎక్కడికెడుతున్నాడమ్మా నువ్వు అడగమమ్మా అంటే అడగలేక ఆవిడెంత తడబడిందో పద్యంలో డకారాలు పడ్డాయి. కాబట్టి ఆయన భక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క శాసనానికి కూడా వశవర్తి. వాళ్ళ మాట వింటాడు. మాట వినడం ఏమిటండి, వాళ్ళ చేతి దెబ్బలు తిన్నాడు. మనం తెల్లవారి లేస్తే కొలిచేటటువంటి వెంకటరమణుడి గడ్డం కింద తెల్లటి కర్పూరపు ముద్ద ఉంటుంది. అనంతాచార్యుల వారు కొండ మీదకి వచ్చి పూలతోట నిర్మాణం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వాడు పిల్లవాడి రూపంలో వెళ్ళి నేను కూడా నీకు సహాయం చేస్తానన్నారు. నాకెవడి సహాయం అక్కర్లేదు, అవతల బో, మా గురువుగారు రామానుజాచార్యులు వారు చెప్పారని తోట నిర్మాణం చేస్తున్నానన్నారు. పాపం పెద్ద ఆయన కష్టపడుతున్నారని పిల్లాడి రూపంలో వచ్చి తట్ట అక్కడ పెడితే గబగబా తీసుకెళ్ళిపోతున్నారు. భార్య గర్భిణి, ఇంత తొందరగా తట్ట ఎలా తీసుకెడుతోందని అనంతాచార్యులు వారు చూశారు. చూసేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు తట్ట పట్టుకెడుతున్నారు పిల్లాడి రూపంలో. వద్దన్నా వచ్చి వెంటపడి ఈ తట్ట పట్టుకెడుతున్నాడు రా, వద్దన్న పని చేస్తున్నాడు, ఈ పిల్లాడిని కొడతానని చేతిలో ఉన్న గుణపం పట్టుకు పరిగెత్తారు. పరిగెడితే వెంకటేశ్వర స్వామి వారు అన్నీ తిరిగి ఆనందనిలయంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడని కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం విసిరారు. విసిరితే గుణపం వెళ్ళి ఇక్కడ కొట్టుకుని గడ్డం బద్దలై నెత్తురొచ్చి వాచిపోయింది. అర్చకులు పూజ చేయడానికి వెళ్ళి తలుపులు తీశారు, గడ్డం బద్దలై వాచిపోయింది. ఇదేమి వెంకటేశ్వర ఏమైంది? స్వామి మాట్లాడారు అప్పట్లో. కాబట్టి ఆయన అన్నారు, అనంతాచార్యులు కొట్టాడు గుణపం పెట్టి నన్ను. వచ్చిన భక్తులు భక్తుడి యొక్క చేతిలో దెబ్బలు తిన్నవాడు వెంకటేశ్వరుడు, అంత లొంగిపోయిన వాడని తెలియడానికి నా గడ్డం కింద కర్పూరపు మచ్చ పెట్టండి అన్నారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోకి ఎడుతుంటే 5 భాషల్లో రాసుంటుంది అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద వేసినటువంటి గుణపం గోడకి వేలాడదీసి. కాబట్టి ఆయన లొంగల మహానుభావుడు. భక్తి కలిగినటువంటి వాణ్ణి ఎవరు ఏమి చెయ్యగలరు? ఆ భక్తి తత్పరుడైనటువంటి వాడు ఎప్పుడూ ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలి చెనకలేడు. అందుకే నలమహారాజు గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్నాళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది కలి. ఎందుచేత? వెళ్ళి పట్టుకోవాలి అంటే శౌచము లేకుండా ఉండాలి. నిరంతర శౌచం ఏదిస్తుంది? భగవంతుడికి సంబంధించిన స్మరణలు ఇస్తాయి, జపం ఇస్తుంది, తపం ఇస్తుంది, హోమం ఇస్తుంది, పుణ్యకర్మలు ఇస్తాయి. ఎప్పుడూ భగవంతుడితో అనుసంధానమయ్యుండేటటువంటి నలుడిలోకి ప్రవేశించలేక ఎదురు చూసి
ఒకానొకనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా బయటికి వచ్చినటువంటి దోషాన్ని అడ్డు పెట్టుకుని నలమహారాజు గారిలో ప్రవేశించి ఆయనకి అన్ని కష్టములు ఇవ్వగలిగాడు తప్ప భక్తి కలిగినన్నాళ్ళు నలమహారాజు గారిని చెనకగలిగాడా? అందుకే భక్తియే శ్రీరామరక్ష. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలిపురుషుడు చెనకలేడు. అయితే ఇక్కడ ఒక మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం కేవలము భగవంతుని యొక్క స్మరణలు అన్న విషయం దగ్గర ఆగకూడదు. అసలు నిజంగా భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మాచరణమునకు భక్తి అని పేరు. నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చి నా రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవరిని చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తా, పెద్ద కొడుకుని చూసి సంతోషించను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేనొకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు, నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని చద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయమంతా అనుకూలంగా ఉన్నన్నాళ్ళు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపరం చేశాడు, దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని మర్రిపాలు పోసుకొని జటలు కట్టుకొని చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకొని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. కౌసల్యంది, ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు, చాలా తేలిక. ధర్మం రక్షించిందన్నావు, తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు తిరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అన్నీ కష్టాలే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.